న్యూస్ చూస్తున్నాం. పల్నాడు రాజకీయాల్లో హైడ్రామా కలకలం రేపుతుంది. నసరావుపేట వేదికగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య నడిచిన సవాల్ ప్రతి సవాల్ సీన్ మొత్తం ఓ పెద్ద డ్రామా అంటూ జోరుగా చర్చ సాగుతుంది. నసరావుపేటలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు హడావుడి చేశారు. అయితే ఇదంతా ముందస్తు ప్లానింగ్ ప్రకారమే జరిగిందని పోలీసులతో ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా హౌస్ అరెస్టులు చేయించుకున్నారనే టాక్ వినబడుతుంది. అయితే ఈ వ్యవహారంపై సొంత పార్టీ అయిన వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు నేతలవి పక్క నాటకాలేనని, అరవింద్ బాబు, గోపిరెడ్డి మధ్యలో ఒక్కపై కారి ఒప్పందాలున్నాయని, సన్నిహిత సంబంధాలున్నాయంటూ టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. ఇటీవల అరవింద్ బాబు వ్యవహార శైలిని టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. నరసరావుపేట నియోజకవర్గాన్ని ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జి నియమిస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో తన ఇన్ఛార్జి పదవి ఎక్కడ ఊడిపోతుందన్న భయంతో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ల మారి గోపిరెడ్డితో చేతులు కలిపి అరవింద్ బాబు ఈ మైండ్ గేమ్కు తెరలేపారని మండిపడుతున్నారు. నందూస్ వరల్డ్ జంటకు ఉచ్చు మరింత బిగుస్తుంది. యూకే వీసాల రెన్యువల్, ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా రమానందన, ఆమె భర్త మధుకర్ జువగర్లముడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మామిళ్లపల్లికి చెందిన క్రాంతికుమార్ అనే బాధితుడికి ఘరానా మోసం వెలుగు చూస్తుంది. విదేశాల్లో ఉన్న ఈ దంపతులను పట్టుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. అన్ని రకాల మౌలిక వసతులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో దేశ విదేశాంగ దిగుమతులకు అనుకూలంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, వచ్చే నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈనాడు కొన్న ధాన్యాన్ని కూడా సక్రమైన సమయంలో, సరైన సమయంలో గోడాంకు చేర్చాలంటే కూడా భారత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల మా రైతులకు కష్టాలు ఏర్పడ్డాయి. అయినా సరే భారతదేశం మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసిందో ఒక తెలంగాణ రాష్ట్రమే 70 లక్షల మెట్రిక్ టన్నులు చేసింది. ఇంకా 2-3 రోజుల్లో మిగతాది కూడా కంప్లీట్ చేసి భారత జాతి మొత్తానికి అన్నం పెట్టగలిగేటటువంటి తెలంగాణ రైతాంగాన్ని కష్టాలు పాలు చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, మా రైతు కష్టాలని మీరు రాజకీయాలకు వాడుకుంటే అంతకంటే మీకు దౌర్భాగ్యం వేరేది ఉండదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేపు మార్కెట్కి సంబంధించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ అన్ని ధాన్యాలు, మీరు వదిలేసినటువంటి మొక్కజొన్న కానీ, మీరు కాదన్న జొన్నలు కానీ, సోయా కానీ, సన్ఫ్లవర్ కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ
ఎంఎస్పి ధరకి కొనుక్కుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటిని పక్కన పెట్టి ఏ రాష్ట్రంలో కూడా కొనుగోలు చేయట్లేదు. అయినా సరే మా రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా, ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది ఉన్నా ఒత్తిడి చేసి ఈరోజు రైతు పంటలన్నింటినీ కొనుగోలు చేసి వాటిని మాకు నిల్వ చేయడానికి కూడా వేర్ హౌసింగ్ ద్వారా కనీసం క్రియేట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, పాడే పీడీ సివే రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక పాడ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం ఉప్పాడ సెంటర్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలో 10,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని రామస్వామి బాబు తెలిపారు. జై కూటమి, జై కూటమి, జై కూటమి, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం. పర్యావరణాన్ని పర్యావరణాన్ని జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై కూటమి. ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, అలాగే పట్టణాన్ని పరిశుభ్రతగా ఉంచుకోవడం కోసం, ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ కలిపి ఈరోజు పిఠాపురం పట్టణంలో పడా కార్యాలయం వద్ద మొక్కలు నాటడం, దానికి మొక్కలు నాటడమే కాకుండా మొక్క బ్రతికే వరకు కూడా దాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవటం, అలాగే ఎల్లప్పుడూ కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పిఠాపురంలో మరి ఎల్లప్పుడూ కాపాడుకునే విధంగా మరి ఈరోజు కూటమి పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి ఓదూరి కిషోర్ గారు కానీ, అలాగే నగర పార్టీ అధ్యక్షురాలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మరి పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, రూరల్ పార్టీ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మరి బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఏదైనా త్వరలోనే పిఠాపురం పట్టణంలో ఎక్కడ మొక్క అవసరమైతే అక్కడ మొక్క నాటే విధంగా మరి చర్యలు చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. త్వరలోనే 10,000 మొక్కలు మరి ఇక్కడ పిఠాపురం పట్టణంలో నాటడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏదేమైనా పిఠాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ శ్రీనివాసరాజు జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కూటమి ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. పైసా వస్తుంది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు. ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు డౌన్ డౌన్. ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు డౌన్ డౌన్. ఉద్యోగులను మోసం చేసిన చంద్రబాబు డౌన్ డౌన్. అక్క చెల్లెమ్మలు మోసం చేసిన చంద్రబాబు, అక్క చెల్లెమ్మలు మోసం చేసిన చంద్రబాబు గురించి మనం ఏదైనా అన్నాం అనుకోండి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి అని పడిపోతుంది. ఏమమ్మా నీకు నోరు పెరగడం లేదా? ఇప్పుడు ఎవరొక్క సొమ్మని కోట్ల పైన 10 రూపాయలు మీరు అదనంగా వసూలు చేస్తున్నారు. మీ జేబులోకి రాకపోతే ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఇవి నిజంగా అక్క వసూళ్లు కాకపోతే, అక్రమ వసూళ్లు అయితే నువ్వెందుకు మాట్లాడవు? నీ జేబులోకి
ఈ అక్క వసూలు, ఈ అక్రమ వసూలు నీ జేబులోకి రాకపోతే నువ్వెందుకు అడగవు, నువ్వెందుకు ఆపవు? పలాస నియోజకవర్గం ప్రజలను అడిగితే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మా అక్క నెలకోసారి వస్తుంది సార్ వైజాగ్ నుండి, వస్తే చక్కగా ఆఫీసులో కూర్చుంటది, ఈ కలెక్షన్ అంతా కలెక్ట్ చేసుకుంటది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తుంది. వాస్తవమేనేమో ఇది. ఏంటంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా విజిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నావు తప్ప ఇక్కడేమి రెసిడెంట్ ఎమ్మెల్యేగా నువ్వు లేవని పలాస నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వెళ్ళి వీధిలోకి వెళ్ళి చూడు, వీధికో బెల్ట్ షాప్ ఉంది. నీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, నీ హయాంలో నువ్వు చేస్తున్నటువంటి అభివృద్ధి, వీధికి వాడకి ఒక బెల్ట్ షాప్ తప్ప మరొకటి కాదు అని ఈ స్థానిక ఎమ్మెల్యేకి అయితే నేను తెలియజేయదలుచుకున్నాను. నేను ఏమిటి అక్రమం, ఏమిటి అన్యాయం? ఒక కొండ ఉంచారా, ఒక గుట్టుంచారా, ఒక చెరువు ఉంచారా? చెరువులు కప్పేస్తున్నారు, కాలువలు కప్పేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, గుట్టలను తీసేస్తున్నారు. మట్టి ఏమవుతుందో తెలియదు, ఇసుక ఏమవుతుందో తెలియదు. ఈ మాఫియా వీళ్ళకి బుద్ధి రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు చేసినటువంటి వెన్నుపోటు, నియోజకవర్గ స్థాయిలో అక్క చేసినటువంటి ఈ దుర్మార్గ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలాన్ని గంజాయి డ్రగ్స్ రహిత మండలంగా మార్చేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్ఐ భానుతు వెంకన్న స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని హితవు పలికారు. ఇక జిల్లాకు కొత్తగా వచ్చిన గంజాయి టెస్టింగ్ కిట్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కిట్ల ద్వారా గంజాయి సేవించిన వారిని కేవలం 10 నిమిషాల్లో గుర్తించవచ్చునని, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు తీవ్రతరం చేస్తామని ఎస్ఐ తెలిపారు. గంజాయి విక్రేతలు సేవించే వారి సమాచారం ఇస్తే పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు ఆయన. చెడుదోవ పట్టడానికి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయో అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా అదుపు చేయాలనేదే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే నిన్న మన జిల్లా ఎస్పీ గారు, గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశానుసారం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారము మన జిల్లాలో కూడా నిన్న జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మన జిల్లాకు ఏదైతే గంజాయి టెస్ట్ చేయడం కోసము 4000 కిట్లను సరఫరా చేయడం జరిగింది. అందులో మన నర్సులపేట మండలానికి కూడా 50 కిట్లను ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం తీసుకొస్తున్నాం, ఒక 1 అవర్లో మన దగ్గర ఉంటాయి. అందులో భాగంగానే ఎక్కడైనా ఎవరిపైనా మనకు అనుమానం వస్తే ఆ 10 నిమిషాల్లోనే అతన్ని టెస్ట్ చేసి ఆయన గంజాయి సేవించాడా లేదా అనే దాన్ని కూడా ఇమ్మీడియట్లీగా మనం నిర్ధారణ చేయడానికి సింపుల్ ట్రిక్స్లో మనకు కిట్స్ వచ్చినాయి. గతంలో వాడు బ్లడ్ శాంపిల్ తీసుకొని చేసి అది 1 or 2 days టైం పట్టేది, కానీ ఇప్పుడు 10 నిమిషాల్లో మాత్రమే ఆ అవకాశం ఉంది. అందులో ఆలేరు జిల్లా పాడేరులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాడేరు శాఖ ఆధ్వర్యంలో భారీగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్. పలు సూచనలు చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. కేవలం పర్యావరణ దినోత్సవానికి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో మొక్కలు నాటడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. బాకూర్ శాఖ వారు మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి, మేనేజర్ గారికి, సిబ్బందికి అందరికీ కూడా మా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ తరఫున, కళాశాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి కోసం యువత అంతా కూడా బాగా కృషి చేయాలని, అలాగే బ్రాంచ్ మేనేజర్ గారు, అలాగే బ్రాంచ్ సిబ్బంది అందరూ కూడా కోరడం జరిగింది. వారికి అనుకూలంగానే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అలాగే ప్లాస్టిక్ నివారణ కోసం తగంతు చర్యలు తీసుకుంటామని మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న ఎయిర్పోర్ట్ను ఇక్కడే కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. వలస నేతల స్వార్థ రాజకీయాల వల్ల రిచ్ సిటీగా ఉన్న విశాఖ ఓల్డ్ సిటీగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. 56 కిలోమీటర్ల దూరంగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ను తరలిస్తే ఉద్యోగులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడతారని, అత్యవసర వైద్య సేవల కోసం ఆర్గాన్ తరలింపు కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
కోట్లు అప్పు తీసుకొని వచ్చి 5 బ్యాంకుల నుండి 5,000 కోట్లు తీసుకొచ్చి జిఎంఆర్కి ల్యాండ్ ఇచ్చి మీరేమో కట్టించారు, బాగానే ఉంది. అదనేమో ఎక్స్పెక్టేషన్స్ 30 లక్షలేమో 60 లక్షలు పాసెంజర్స్ చేస్తామని చెప్పేసి. కానీ ఎట్ వాట్ కాస్ట్? ఈరోజు అవైధానం జరిగితే సుమారు 1,00,000 మంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి చనిపోతున్నారు మన ఇండియాలోని. 2 లక్షల మంది ప్రతి సంవత్సరం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చనిపోతున్నారు. 3 లక్షల మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చనిపోతున్నారు అన్నమాట. అవైధానం చేస్తే కనీసం మన విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఏమో అది ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నోచుకోలేని పరిస్థితి వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందుకే ఏంటంటే సపోజ్ ఏ ఆర్టీ వచ్చిందనుకోండి, 2 గంటల కంటే 3 గంటల కంటే ఎక్కువ అది సేఫ్ గార్డ్ చేయలేము. 3 గంటల లోపునే తీసిన 3 గంటల్లోనే అదేమో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక చెట్టు అమ్మ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కేజీబీవీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్వయంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానికులు భారీగా పాల్గొని మొక్కలు నాటారు. మట్టి వేయండి. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషేధిత జాబితాలో చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 600 కుటుంబాలకు ఊరట కలిగిస్తూ వారికి భూ హక్కు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. అనంతరం ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన మంత్రి గొట్టిపాటి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చామని తెలిపారు.